తెలంగాణలో పుట్టిన పార్టీ 2014లో హైదరాబాద్ భాగ్యనగరంలో జనసేన పార్టీ అనేది పుట్టింది. తెలంగాణ పార్టీకి స్ఫూర్తి మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోరాటంలో స్ఫూర్తిగా తీసుకొని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పార్టీ స్థాపించారు. దాని తర్వాత మన జర్నీ ఎలా సాగిందో మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా 100% స్ట్రైక్ రేట్ తో ఉండి అతను తీసుకున్న పంచాయతీ శాఖలో ఇండియాలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లారు. పంచాయతీ శాఖని 2 సంవత్సరాల్లో 6728 కిలోమీటర్ల రోడ్ వేసిన ఘనత ఇండియాలోనే ఒక పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. నాకు తెలిసి మీకు ఎవరికి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఎవరికి గుర్తుండదు. బట్ డిప్యూటీ సీఎం స్థానానికి ఒక ముఖ్యమైన ఒక ఇంపార్టెన్స్ తీసుకొచ్చిన వ్యక్తి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అదే స్ఫూర్తితో తెలంగాణలో మనం ముందుకెళ్ళాలని మన జూన్ 2న మన సభ క్యాన్సిల్ అయింది. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. వివిధ పరిణామాల తర్వాత అంతకు ముందు ఉన్న దానికంటే రెట్టింపు ఉత్సాహంగా మనం ముందుకెళ్తున్నాం. కరెక్ట్ గా 40 రోజుల్లో మన సభ క్యాన్సిల్ అయిన 40 రోజుల్లో మనం హైదరాబాద్ లో మన మెయిన్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ఈ రోజు కొత్తగూడెం, నేను పుట్టిన కొత్తగూడెంలో ఇక్కడ మన శ్రీనివాస్ గారి ద్వారా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా నేను కోరుకుంటున్నాను, నాకు ఆ శ్రీరాముడి అండదండలు ఉన్నాయి కాబట్టి నా జర్నీ ఇక్కడ పుట్టిన నేను మళ్ళీ ఇక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇదే ఖమ్మం పార్లమెంట్ లో కూడా పోటీ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీ అందరి ఆశీస్సులు ఉంటారు నాకు. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా మనం శ్రీనివాస్ గురించి మాట్లాడుకోవాలి. దానికి ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అధ్యక్షుల వారు కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు ఆయనతో ఉన్న అతి కొద్ది మంది ఒక 4-5 వ్యక్తుల్లో శంకర్ గౌడ్ గారు ఉన్నారు. శంకర్ గౌడ్ గారు శంకర్ గౌడ్ గారితో పాటు రాజలింగం గారు, మహేందర్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. బట్ శంకర్ గారు ఏంటంటే ఆయనకి పొలిటికల్ గా చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన కావాలనుకుంటే బీజేపీలో ఈ రోజు ఒక మినిస్టర్ అయిపోయేవాడు. బట్ వెళ్ళలేదు. ఆయన చాలా మంది ఇన్సల్ట్ చేశారు. ఏముంది ఇక్కడ ఈ పార్టీలో ఏముంది, ఎందుకు అయినా సరే ఏదో ఆయనకున్న డబ్బులో కొంచెం ఖర్చు పెట్టుకుంటూ రకరకాల పోరాటాలు చేసుకుంటూ అలా ముందుకు తీసుకొచ్చాడు పార్టీని. బట్ వాళ్ళందరూ చేసిన త్యాగమే ఈ రోజు మనం ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాం. దీనికోసం మాకు మళ్ళీ ముందుకు వచ్చిన మన సాగర్ గారు, ఆయన సినిమా ఫీల్డ్ నుంచి అన్ని వదిలేసి ముందుకు వచ్చాడు. సినిమాలు కూడా ఆపేసి వచ్చాడు. బట్ మీరు చెప్పాను లేదు, మీకు మూవీస్ చేసుకునే పార్టీలో ఉండండి అని. అలాగే యంగ్ హీరో తనీష్ కావచ్చు, మత్త సుధాకర్ కావచ్చు, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కడిని ఏం చేయలేను, వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నేను వేసే ప్రతి అడుగులో వాళ్ళకి కనిపించకపోయినా వాళ్ళ శక్తి, వాళ్ళ శ్రమ 100% ఉంది. ఇది నా ఒక్కడిది కాదు, ఇది మా అందరిది సమిష్టి కృషి. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు 2014 నుంచి పార్టీని నమ్ముకొని ఇక్కడ ఎంతో మంది సాధకులు ఉన్నారు, ఎంతో మంది ఉద్యోగ శాఖ మంత్రికి మాట కేసులు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వట్లేదు. దానికి మనం స్వస్తి చెప్పాలి అంటే జనసేన పార్టీ వల్లనే అవుతుంది. 100% ఇంటలెక్చువల్స్ తో తీసుకొని యంగ్ పొలిటీషియన్స్ ని బిల్డ్ చేసుకొని మేము ముందుకెళ్తాం. ఇప్పటి వరకు ఉన్న సోకాల్ పొలిటీషియన్స్ తో కాకుండా ఏదైనా ఒక సేవ చేసి, ఏదైనా ఒక మార్గంలో తీసుకొని, ఒక చదువుకొని ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంది, ఇటువంటి వాళ్ళని మేము పిక్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు శ్రీనివాస్ గారు హెల్త్ డైరెక్టర్ గా ఎంత సేవలు అందించారో మీ అందరికీ తెలుసు. ఆయన్ని కోవిడ్ హీరో అంటారు అందరూ. ఎందుకంటే కోవిడ్ టైంలో ఇక్కడ ఉన్న తెలంగాణలో ప్రతి ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా ఆయన వల్ల ఏదో ఒక రకంగా హెల్ప్ తీసుకున్న వాళ్ళే. ఈ రోజు ఒక వ్యక్తి ఆయన జాబ్ కి రిజైన్ చేసి 70,000 ఫ్యామిలీకి ఏదో రకంగా సామాజిక సేవ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేయడం అనేది అదేం ఒక చిన్న స్మాల్ థింగ్ కాదు. అటువంటి చేసిన వ్యక్తి మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి, మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలు నచ్చి మా పార్టీలోకి రావడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో డెఫినెట్ గా మా మొదటి విజయం కొత్తగూడెంలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి సభ పెట్టి ఇక్కడ రోడ్ షో చేసి ఆయన గెలిపించుకునే విధంగా మేము ముందుకెళ్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ శ్రీరాములు వారి ఆశీస్సులతో అసెంబ్లీ గేట్ వరకు వెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ
మనం అవి ఆ కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా జనసేన ఇప్పటి నుంచి పోటీ చేయబోతుంది. 2014 నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము అవకాశం ఇస్తాం. వాళ్ళందరి చేత వాళ్ళ స్థాయిని బట్టి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేపిస్తాం. ఈ రోజు తర్వాత నేను గడాల శ్రీనివాస్ గారిని కోరుతున్నది ఏంటంటే, వాళ్ళు మన ఆఫీస్కి రావడం కాదు, మీరు ఖమ్మం ఉమ్మడి ఖమ్మంలో ఉన్న 10 నియోజకవర్గాలకి మీరు వెళ్ళాలి, మీ టీంతో వెళ్ళండి. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎంతమంది కష్టపడుతున్నారు ఐడెంటిఫై చేయండి. కార్యకర్తలందరూ ఒక లిస్ట్ తయారు చేయండి. రాబోయే 30 రోజుల్లో కంప్లీట్ గా ఈ నియోజకవర్గాల రివ్యూ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి అసలు జనసేనకి 24/7 కష్టపడ్డ కార్యకర్తల లిస్ట్ తయారు చేయండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఉన్న 100 రేపు 1000 కావాలి, 1,00,000 కావాలి. ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15,000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఒక 200 మంది సాధకులు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరితో జనసేన సభ్యత్వం చేయించారు. దానికి మా దృష్టి వారికి ఇచ్చేది ఏంటంటే ఒక 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నారు, యాక్సిడెంట్ బీమా. సో అది ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలియదు, బట్ ఏదో ఒక మా సహాయంగా వాళ్ళకి ప్రతి ఉద్యమికి కూడా 5 లక్షల బీమా అనేది జనసేన పార్టీ నుంచి వస్తుంది. అంటే మనం ఇన్సూరెన్స్ నుంచి చెప్పట్లేదు, అంటే మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మేము పార్టీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేము చేస్తున్నాం. సార్ శ్రీనివాస్ గారు రేపటి నుంచి ఇక్కడే ఉండి 24/7 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అండగా ఉండి మన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణ బిర్యాల గారిని కూడా తీసుకొని మీ ఇద్దరు కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే. ఈ రోజు 100 మంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ 100 వెయ్యవాలి, 1,00,000 అవ్వాలి, ఆ బాధ్యత మీ ఇద్దరి మీద పెడుతున్నాం. 10 నియోజకవర్గాల్లో మీటింగ్స్ పెట్టండి, 10 నియోజకవర్గాల్లో రివ్యూ మీటింగ్స్ పెట్టండి. ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేసే వాళ్ళ లిస్టు తయారు చేయండి. మనం చేసిన కార్పొరేషన్ ఎలక్షన్ లో ఒక 4 to 6% ఓటింగ్ తీసుకోగలిగాం. అప్పుడు మనం ఏం చేయలేదు, జస్ట్ మన అధ్యక్షుడు వారి ఫోటో పెట్టుకొని మీ క్యాన్వాస్ కూడా లాస్ట్ 2 రోజులు వచ్చినా సరే దానివల్ల మాకు ఏం తెలిసిందంటే ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇవి కాకుండా ఒక కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, అంటే ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని వాళ్ళు ఇచ్చిన ఆ 4% ఓటింగే మమ్మల్ని ఉత్తేజపరిచింది. దాంతోనే మేము ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు, మన అధ్యక్షుడు వారి గురించి ఏదో ఒకటి మాట్లాడేసి యూట్యూబ్ లో లైక్లు పెంచుకోవడం, సబ్స్క్రైబ్ పెంచుకోవడం గత 2 నెలలుగా బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను జనసేన పార్టీ తెలంగాణలో మీటింగ్ ఏ రోజైతే నవ నిర్మాణ సంకల్ప సభ అనేది పెట్టిందో అప్పటి నుంచి ప్రాంతీయవాదం తీసుకొస్తున్నారు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జనసేన ఉన్న సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం మనది ప్రాంతీయవాదమే, అంటే జాతీయవాదాన్ని మరవని ప్రాంతీయవాదం. సో అది మన సిద్ధాంతంలో ఒకటే ఉన్నప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఈరోజు కాంగ్రెస్ లీడర్లు కొంతమంది మాట్లాడుతున్నారు, మన పొన్నం ప్రభాకర్ గారు, అనిరుద్ధ్ గారు, లేదా మన టీఆర్ఎస్ కవిత అధ్యక్షులు వారు కూడా మాట్లాడుతున్నారు. వారందరికీ ఈ సభా వేదిక నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్లు మానేసి క్షణాలకు ఏం కావాలో అది చేయండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 సూత్రాలు 6 పథకాలు ఏదైనా ముందు దాన్ని అమలు చేసి జనాలతో మాట్లాడండి. అంతేగాని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోండి. నేను టీఆర్ఎస్ అధ్యక్షుల కవిత గారికి కూడా ఒకటే చెప్తున్నాను, మీరు మొన్న మీ నాన్న మీ అన్నయ్య గారు ఎన్ని అక్రమాలు చేశారో మీరే మీడియా ముందుకు చెప్పారు. దాంట్లో 10 సంవత్సరాలు మీ పాత్ర కూడా ఉంది. ముందు ఆ పాపాలన్నీ కడిగేసుకొని తర్వాత మీ లిక్కర్ దాంట్లో మీరు అరెస్ట్ అయింది కూడా క్లియర్ చేసుకొని అన్ని పాపాలు కడిగేసుకొని మళ్ళీ మీరు ఫ్రెష్ కొత్త పార్టీ పేరు పెట్టుకొని మళ్ళీ రండి. టీఆర్ఎస్ ఊరికి మీరు అందించుకోవద్దు, దయచేసి కొత్త పార్టీ పేరుతో రండి. అప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన తెలంగాణలో ఓటింగ్ లో 56% బీసీస్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గాన్ని 56%. మా తెలంగాణ ఇన్ఛార్జ్ ముద్దుబిడ్డ శంకర్ గౌడ్ గారు కూడా బీసీ, మా సాగర్ గారు బీసీ. ఈరోజు ముఖ్య నాయకులు చాలా మంది బీసీ నాయకులు. నేను ఓసీ బిడ్డ అయినా నేను ఈ సభావేదిగా మీకు చెప్తున్నాను, మీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, రాబోయే 2028 ఎలక్షన్ లో ఎవరైతే బీసీ బిడ్డని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారో వాళ్ళకి నా సపోర్ట్ ఉంది. మీరు చేయాలా, మీరు చేసి చూపిస్తాం. మేము బీసీ ముఖ్యమంత్రికి మా సపోర్ట్ ఇస్తున్నాం. దానికి మీరు కూడా తోడైతే మా వెనక రండి. ఎందుకంటే మీకు తెలుసు, మనం కొత్తగా రాష్ట్రం ఫామ్ అయినప్పుడు మన కేసీఆర్ గారు సభా వేదిక విధంగా ఏం చెప్పారు, దళిత ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి మీద అందరికి ఆశ, నేను కూర్చోవాలి. ఆ ఆశలో ఆయన చెప్పిన పదం ఆయన గుర్తులేదు, మర్చిపోయాడు.
10 సంవత్సరాలు ఆయన ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళే 10 సంవత్సరాలు ఉండాలి. ఈసారైనా బీఆర్ఎస్ కనుక కంపల్సరీగా దళిత ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తే మనం సపోర్ట్ చేద్దాం. కాంగ్రెస్ కూడా అదే చెప్తాం, బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తే మనం సపోర్ట్ చేద్దాం. లేదా మనం బీసీ ముఖ్యమంత్రిని అసెంబ్లీ గేట్ దాటించి కూర్చోబెడదాం. జై జనసేన, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.